ఇవాళ కొంచెం జర గట్టిగానే ఉన్నాయి. స్ట్రైట్ టు ది చిట్టాస్ పోదాం ఫ్రెండ్స్. జర లెంతీగా పోతుంది కూడా షో. అండ్ ప్లీజ్ మీరు జర చిత్రగుప్తుకి అలా స్టేట్ ట్యూన్ అయి ఉండురు జర. సో డైరెక్ట్లీ టు ది చిట్టా నంబర్ 1. ఆ భద్రాచల శ్రీరాముణ్ణి ఒకసారి ధ్యానం చేసుకుంటూ రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని ఒకసారి ప్రార్థన చేస్తూ భద్రాచలంలో ఇప్పటి వరకు కూడా మన ట్రస్ట్ ఫామ్ చేయలేదట. వెనుకటికున్న కేసీఆర్ కూడా అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిందేనట. దాని తర్వాత ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేసే అంత పురుసత్ లేదట. వెనుకటికి మన కేసీఆర్ గారికి అయితే పట్టు వస్త్రాలు ఇయనిక కూడా టైం లేకుండే. ఆయన తన మనవడితో నిచ్చి పంపిస్తుండే. ఇది పరిస్థితి. హైదరాబాద్ దాటి పోవాలనంటే వాళ్ళకి అంత బద్ధకం. మళ్ళీ పదవులు ఎందుకు కావాలో వీళ్ళకి అర్థం కాదు. బాధ్యత ఉండాలి. మళ్ళీ ఇంత బద్ధకస్తులకు బాధ్యత ఎందుకు అని చెప్పి అలా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని అంటున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు ట్రస్ట్ అనేది అసలు ఫామే కాలే. మళ్ళీ యాదగిరి గుట్టదు టీటీడీ తరహాల చేస్తానన్న రేవంత్ రెడ్డి గారికి భద్రాచల శ్రీరాముడు గుర్తు రాలేదా అని అంటున్నాను. ఈ ట్రస్ట్ ఫామ్ కాలేదు అంతే తెలిసినాక కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సైలెంట్ ఊకుంటున్నారు చూడు. నాకు అది ఆశ్చర్యచకితం అనిపిస్తుంది. కేవలం మీ స్లోగన్ల మట్టుకేనా మీ నినాదాలు హిందువులకు, లేక ఆచరణ దిశలో కూడా ఏమన్నా ఉంటాయా అని చెప్పి అలా మాట్లాడుతున్నారు విశ్లేషకారులు. చిత్రగుప్తు డంకేపే చోటు అడుగుతున్నది. భద్రాచల శ్రీరాముడికి ట్రస్ట్ బోర్డే లేకపోతే ఆ వెనకడుకున్నదే ఇంకా కంటిన్యూ అవుతుంటూ వస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాడికి మనం ఏం మాట్లాడదాం, ఏం చేద్దాం. దురదృష్టం ఇంకొకటి ఏందనంటే ఏదైతే పార్టీ మన హిందుత్వ పార్టీ అని అనుకుంటే వాళ్ళు కూడా దీని మీద మాట్లాడకపోవడం. సెకండ్ టాపిక్ ఏందనంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆలయం తెలంగాణకు వచ్చింది. ఆలయ భూములు ఆంధ్రాకు పోయినాయి. ఈ ఆలయ భూములు అన్యక్రాంతమవుతుంటే కాపాడింది భారతీయ జనతా పార్టీ కాదు, బీఆర్ఎస్ కాదు, మళ్ళా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాదు. పోరాడింది ఎవరు లేరు. పోరాడిందల్లా ఏకైక సంస్థ రాష్ట్రీయ వానర సేన. సుమారు 817 ఎకరాల భూమిని అన్యక్రాంతం కాకుండా ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ బిల్ ఫైల్ చేసి ఆ భూములను కాపాడే ప్రయత్నం చేసింది రాష్ట్రీయ వానర సేన. ఇగో ఇది పరిస్థితి. ఇక మీరు ఏం డిసైడ్ చేస్తారో ఒకసారి చేసుకోండి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని ఎవరిని అడగాల అని చెప్తున్నాను. ఎందుకంటే ఈడ భారతీయ జనతా పార్టీ కూడా తన బాధ్యత నెరవేర్చిందని నేను క్వశ్చన్ చేస్తున్నాను. చర్చన్ చాలక్జీ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు నిన్న హిందువులకు ఉద్దేశించి ఆయన కొంచెం స్పీచ్ ఇచ్చిండు రాజస్థాన్లో. నిన్న అంటే మొన్న. పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు ఏమంటారనంటే హిందూ అనేటోడు చాలా జనరస్ ఉంటాడు, అందరితో కలుపుకొని పోతాడు, గుడ్విల్తో ఉంటాడు. ఆ సొసైటీలో ఎవరెవరు మతాలు, ఎవరెవరు జాతులు, ఎవరెవరు ఉన్నా ఆయన మాత్రము తన జనరస్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, అందరినీ కలుపుకోవే యాటిట్యూడ్ ఉంటుందో అది మెయింటైన్ చేస్తాడు మన హిందువు. వాడే హిందూ అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే హిందువులు అనేటోళ్ళు ఈ దేశానికి కర్త ధర్త. ఎందుకనంటే దేశం ప్రాస్పరస్ అవుతుంది అని అంటే హిందూ అనేటోడు ప్రాస్పరస్ అవుతాడు. హిందూ అనేటోడికి ఏదైనా దక్క తగిలింది అని అంటే అది దేశానికి ఏం జరిగినా అది హిందూ అనేటోడి మీద ప్రభావం చూపుతుంది అని చెప్పి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన అన్నాడు. ఆయన ఏమని అన్నాడనంటే హిందూకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని అంటే దేశానికి కర్త ధర్త హిందూ అనేది కేవలం ఒక రిలీజన్ కాదు. ఇట్ ఈస్ అన్ ఎసెన్స్. అది ఒక యూనివర్సల్ హ్యూమన్ రిలీజన్ అని చెప్పి మాట్లాడిండు ఆయన. ప్రపంచ స్థాయిలో ఒక ఏదైనా హ్యూమన్ రిలీజన్ ఉన్నది అని అంటే అది హిందూయిజం అని చెప్పి ఆయన మాట్లాడిండు. హిందూయిజం రూట్స్ అనేటివి కంప్లీట్గా సర్వమత సమ్మేళనం, సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కడి ఏమంటారు సంతోషాన్ని కోరేదే ఏకైక జాతి హిందూ జాతి అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇంకా ఆయన ఏం మాట్లాడిండంటే హిందూ ఎవరైతే వ్యక్తిత్వం ఉంటుందో, హిందూ జాతికి చెందిన ఎవరైతే ఉంటారో ఆయన అందరి మంచి కోరుకొనుడే కాకుండా ఆయన ఒక మంచి పూర్వీకుల నుంచి, నోబుల్ యాన్సిస్టర్స్ నుంచి ఆయన డిసెండ్ అయి ఉంటాడు. అది హిందూయిజం అని చెప్పి చెప్పిండి. ఇవాళ ఆ హిందువు ఎవరైతే భారతీయుడు అయి ఉన్నాడో ఆ హిందువు తన ఎడ్యుకేషన్ని ఎప్పుడు ప్రజలకు చైతన్యం చేయనికే యూజ్ చేస్తాడు. తన డబ్బు ఎప్పుడు ప్రజాసేవకు యూజ్ చేస్తాడు, గర్వానికి కాదు. అట్లనే ఏదన్నా పవర్ ఉంటుందో దాన్ని ప్రజాసేవకు లేకపోతే దేశ రక్షణ కోసం యూజ్ చేసేటట్టు ఉంటాడు. వాడే హిందువు, వాళ్ళే హిందువులు అని చెప్పి ఆయన మాట్లాడాడు. దేశ సేవ అనేది ఒక అత్యంత పరమ పవిత్రంగా భావించేది కేవలం ఒక హిందూ అని అన్నట్టు ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పాడు. ఆయన ఇంకొకటి ఏమని అన్నాడనంటే
ఇవాళ నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడినావు అని అన్నది కాదు, ఇవాళ నువ్వు ఏ కులం అని అన్నది కాదు, నువ్వు ఏ ఊర్లకైనా వచ్చినావు లేకపోతే ఏ రీజన్కైనా వచ్చినావు అన్నది కాదు. ఇవాళ భారతిని ప్రేమించేది ఒక హిందువు అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు మాట్లాడారు. ఆయన అది మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, ఇంతకుముందు సంఘ్ గురించి ఎవరికి పెద్దగా తెలియకపోయేది, కాకపోతే ఇలా ప్రపంచ స్థాయిలో సంఘ్కి దొరుకుతున్న ఆదరణ గుణాత్మకం గణాంతకం అని చెప్పి ఆయన ప్రశంసలు కురిపించిండు సంఘ సేవల పట్ల. ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే, ఇవాళ మనము మన హిందూ ధర్మాన్ని కల్చర్ని తద్వారా మన చుట్టుపక్కల ఉన్న సొసైటీని కాపాడుకోవాలనంటే హిందువుని మనం కాపాడుకోవాలా, హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలా, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలా. అదే భారతదేశ ప్రగతికి భారతదేశ అభివృద్ధికి బీజమవుతుంది, నాందవుతుంది అని చెప్పి సర్సంచాలక్జీ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎవరైతే ఉంటారో సంఘ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 5 ప్రిన్సిపల్స్ మీద పనిచేయాలా. అది సోషల్ హార్మనీ, ఎన్విరాన్మెంటల్ పర్యావరణాన్ని కాపాడుకునేటట్టు ఉండాలా, మన సొసైటీలో అందరితోని సర్వమత సమ్మేళనం లేక ఉండాలా, సర్వోజన సుఖినో భవంతు అని అన్నట్టు ఉండాలా, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ సోషల్ హార్మనీ. దాని తర్వాత ఫ్యామిలీ వాల్యూస్తో కూడినది ఉండాలా, సెల్ఫ్ అవేర్నెస్ అనేది గట్టిగా చేసుకోవాలా, సివిక్ డిసిప్లిన్తో మనం ముంగట్టుకు పోవాలా అని చెప్పి ఒక 5 ప్రిన్సిపల్స్ ఆయన ఇచ్చిండు. ఆయన ఇంకొకటి ఏమన్నానంటే, ఫ్యామిలీ వాల్యూస్ కొంచెం డిటారియేట్ అయిపోతున్నాయి, మనం ఏమంటారు పడిపోతున్నాయి. బికాస్ మనము సోషల్ మీడియాని ఏ రకంగా వాడాలనో అదే రకంగా వాడాలా, దుర్వినియోగం చేస్తే ఫ్యామిలీ వాల్యూస్ పడిపోతున్నాయి అని చెప్పి పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు దేశానికి ఇవాళ మొన్న పిలుపిచ్చిరు రాజస్థాన్ నుంచి. ఆయన మాట్లాడిన మాటలల్లా అణువు సత్యం ఉన్నది. ఒక హిందువే ఇవాళ టాలరెంట్ ఉన్నాడు, ఒక హిందువే ఇవాళ అందరినీ కలుపుకొని పోయేటట్టు ఉన్నాడు, ఒక హిందువే సహనంతో ఉన్నాడు, ఒక హిందువే హోప్ ఈజ్ ద స్ట్రాటజీ అని చెప్పి బతుకుతున్నాడు, ఒక హిందువే బాధ్యతతో బతుకుతున్నాడు, ఒక హిందువే చట్టాన్ని గౌరవిస్తున్నాడు. ఇవాళ గౌరవించే ఆ హిందూ చట్టబద్ధంగా గర్జించాలి అన్నది ఆయన నినాదం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.